శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: శివుని ఆజ్ఞతో సప్తఋషులు అరుంధతి హిమాలయాలకు బయలుదేరుట, హిమవంతుడు వారికి ఘనస్వాగతం పలికి పూజించుట, సప్తఋషులు పెళ్లి ప్రస్తావన తీసుకురావటం, మేనాదేవి సందేహాలు, అరుంధతి వివరణ, పెళ్లికి హిమవంతుని పూర్తి అంగీకారం, లగ్నపత్రిక రాసుకోవడం, ముహూర్తం నిర్ణయం, ఆడపిల్ల పెళ్లికి తల్లిదండ్రులు పడే తపన, ఋషుల గొప్పతనం తెలిపే ఘట్టాన్ని తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారము. ఇక ఈ వీడియోలో సప్తఋషుల రాక అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. కపట వైష్ణవుని మాటలు విన్నది మొదలు మేనకాదేవి హృదయం దుఃఖ విభారంతో నిండిపోయినది. ఒక రోజున కుమిలిపోతూ భర్తను సమీపించి ఇలా అంటున్నదట: నాథ, సుకుమారి శుభలక్షణ అయిన కుమార్తెను గురువుకి పిశాచాలకు అధిపతి అయిన రుద్రునికి ఇచ్చి వివాహం చేయడానికి నేను అంగీకరించను. మీరు నా మాటను వినకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను, లేదా విషం మింగి చస్తాను, లేదా ఉరిపోసుకొని చస్తాను, లేదా అమ్మాయిని త్రాడుకు మెడకు కట్టుకొని సముద్రంలో మునుగుతాను అని ఇలా రోషంతో తీక్షణంగా పలికి కోపంతో గృహానికి వెళ్ళి ఆభరణాలు విసిరుగొట్టి ఏడవటం మొదలుపెట్టిందట మేనక. అక్కడ కైలాసంలో శంకరుడు సప్తఋషులను స్మరించగా అపారకల్ప వృక్షం వంటి ఆ ఋషులు మరుక్షణంలో ప్రత్యక్షమయ్యారు. అపరసిద్ధి వలె ఉన్న అరుంధతి కూడా వచ్చినదట. వారందరూ ఈశ్వరుని స్తుతించి, శంకర, నీ నామస్మరణం మాత్రం చేతనే మహాపాతకాలు నశించి ఉత్తమ లోకాలు సిద్ధిస్తుంటే అలాంటి నువ్వు మమ్మల్ని స్మరించావంటే మా పుణ్య విశేషాన్ని ఏమనుకునేడాలి? నీకు దయ ఉంటే ఈ సేవలకు ఆజ్ఞాపించదగిన శుభకార్యాన్ని చెప్పండి అని వినయంగా మనవి చేశారట సప్తఋషులు. అంత చంద్రశేఖరుడు వారికి తారకాసుడు బ్రహ్మ నుండి వరాలు పొందిన వృత్తాంతము మొదలుగా పూర్వగాథను చెప్పి కర్తవ్యాన్ని ఇలా బోధించాడట: సప్తఋషులారా, దేవతల ప్రార్థనను మన్నించి వైష్ణవ వేషంలో వెళ్ళి శివనిందను చేసి మేనకా హిమవంతుల మనస్సును విరిచి వారి హృదయాలలో శివద్వేషం రగులుకునేటట్లుగా చేశాను. ఇప్పుడు వారు వారి కన్య అయిన పార్వతిని నాకిచ్చి వివాహం జరిపించడానికి ఇష్టపడడం లేదు. నా పెళ్లిని నేనే చెడగొట్టుకున్నట్లయినది కనుక మీరు వెళ్ళి ఆ దంపతులను మనసులు మరల్చి అనగా మార్చి గిరిజను నాకిచ్చి కళ్యాణం జరిపేటట్లుగా కన్యావరణ విధిని నెరవేర్చండి. ఇది దేవకార్యం సుమా అన్నాడట శంకరుడు. అంత ఆ మహర్షులు శివపార్వతుల కళ్యాణానికి తాము సంధానకర్తలం కాబోతున్నామనే మహదానందంతో ఆకాశ మార్గాన పయనించి ఓషధి పుస్తపరంలో దిగారట. నగరం మహాశోభాయమానంగా ఉన్నదట. అలగా నగరాన్ని అతిక్రమించిన సంపదతో, అమరావతిని తలదన్నే అందజందాలతో, భోగవతి నగరాన్ని మించిన భోగభాగ్యాలతో పరమరమణీయముగా ఉన్నదట. విశాలమైన రాజవీధులు, విధుమండలాన్ని చుంబించే చంద్రశాల శోభిత సౌధరాజాలు, నీడలు తోచే పాలరాతి గచ్చులతో మేడలు, చందనం పన్నీరు కలిపి కలాపి జల్లిన కాశ్మీరు రంజంతో అనగా కుంకుమ పువ్వుతో రంగవల్లికలు తీర్చిదిద్దిన వాకిళ్ళు, విచిత్రపత్ర పుష్ప పల్లవ లత శోభితైన తోరణాలు, అనేక ఉద్యానవనాలు, వాటి ఉపవనాలు ఉన్నాయట. అలాంటి నగరాన్ని చూసి నిత్య సౌభాగ్య నగరం ఈ భూమి మీద ఉంటే కర్మఠులు స్వర్గాన్ని కోరి కష్టపడి యజ్ఞాలెందుకు చేస్తారు అని సంశయితులయ్యారట సప్తఋషులు. నగర సౌభాగ్యాన్ని వారిలో వారు వర్ణించుకుంటూ హిమవంతున సౌధాన్ని చేరారట. సూర్యప్రకాశంతో వస్తున్న వారిని చూచి ఎదురు వెళ్ళి అతిథి మర్యాదను జరిపి ఆసీనులను చేసి అనగా కూర్చుండబెట్టి, మీరాగతో నా గృహస్థాశ్రమ జీవితం ధన్యమైనంది, మహర్షులారా ఆజ్ఞాపించండి అన్నాడట హిమవంతుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో సప్తఋషుల రాక అనే ఘట్టం పరిసమాప్తి.
రేపటి వీడియోలో సప్తఋషుల ఉపదేశం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.